హాయ్ అండి. వెల్కమ్ టు వృందా విహాన్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్‌లో మటన్ కర్రీని సూపర్ డూపర్ టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను. నేను ఇంతవరకు ఎప్పుడు మటన్ తినలేదు. ఆ స్మెల్లే నాకు నచ్చదు. అస్సలు ట్రై చేయాలనిపించదు అనేవాళ్ళు కూడా ఖచ్చితంగా తింటారు. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మళ్ళీ చేయమని అడుగుతారు. అంత బావుంటుంది. ఇది ఎలా చేయాలో ఒకసారి చూద్దామా? ఇప్పుడు ఒక పాన్ తీసుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా కాగిన తర్వాత అర ఇంచు దాల్చిన చెక్క, 4 లవంగాలు, 4 యాలకులు, ఒక బిర్యానీ ఆకు తుంచుకొని వేసుకోవాలి. ఇలా ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత 5 పచ్చిమిర్చి పొడవుగా మధ్యలో కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా వేగుతాయన్నమాట. మనం మళ్ళీ సాల్ట్ వేసేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్‌గా దంచుకున్నది 1 స్పూన్ ఏసుకోవాలి. బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు వేయించాలండి. ఇలా బాగా వేగిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకును కూడా బాగా వేయించుకున్న తర్వాత ఒక మీడియం సైజ్ టొమాటోని వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకున్నాక 2 టేబుల్ స్పూన్‌ల కట్ చేసి పెట్టుకున్న ఫ్రెష్ పుదీనా వేసుకోవాలండి. పుదీనా వల్లే ఈ కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడంతా ఒకసారి బాగా కలుపుకొని మనం ఆల్రెడీ కడిగి పెట్టిన మటన్‌ని దీంట్లో వేసుకోవాలండి. నేనిక్కడ 1 కేజీ మటన్ తీసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా మగ్గనివ్వాలండి. విజిల్ పెట్టకుండానే మగ్గనివ్వాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే కొంచెం వాటర్ వస్తుంది చూసారా? ఇప్పుడు దీంట్లో 3 స్పూన్స్ సాల్ట్, అలాగే 1 స్పూన్ పసుపు, 3 స్పూన్ల కారం, 1 స్పూన్ ధనియాల పొడి, అలాగే 1 స్పూన్ మటన్ మసాలా వేసుకోవాలండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. మొత్తం అంతా కలుపుకున్నాక మూత పెట్టి అలా ఒక 10 నిమిషాలు మగ్గనివ్వాలండి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూసారా కొంచెం అలా ఆయిల్ పైకి సెపరేట్ అవుతూ వస్తుంది. ఇప్పుడు దీంట్లో మన గ్రేవీకి తగ్గట్టుగా వాటర్‌నేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఒక చిన్న గ్లాస్‌తో వాటర్ ఏసానంటే అరౌండ్ 200 ఎంఎల్ ఉంటుందండి. వాటర్ వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి విజిల్ పెట్టాలండి. విజిల్ పెట్టిన తర్వాత ఒక 5-6 విజిల్స్ రావాలి. అంతేనండి. 6 విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసేసి కుక్కర్‌లో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూడటమే. 5 నిమిషాల్లో ప్రెషర్ అంతా పోయిందండి. చూసారు కదా వచ్చేసింది విజిల్. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారా కర్రీ ఎంత బాగా రెడీ అయిందో. అంతేనండి. చాలా సింపుల్. మీరు తప్పకుండా ఇంట్లో ట్రై చేసి మీకెలా వచ్చిందో నాతో షేర్ చేసుకోండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ గనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.